నమస్తే ఫ్రెండ్స్, నిష్ఠా ఎఫ్ఎల్ఎన్ కోర్సులో ఎలా జాయిన్ కావాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు కోర్సులో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేయండి. మీకు ఇలాంటి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వెల్కమ్ టు దీక్ష యువర్ లొకేషన్ అనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీ యొక్క నేమ్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. రోల్ టీచర్ అని ఉంటుంది, అలాగే ఉంచండి. స్టేట్ తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ వారైతే ఏపీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బ్లూ కలర్లో ఉన్నటువంటి సబ్మిట్ ట్యాప్ చేయండి. మీరు కోర్స్ అనేది మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో కోర్సులోకి జాయిన్ అవ్వడం ద్వారా కోర్సును మనం చదవడానికి అయితే వీలవుతుంది. రైట్ సైడ్లో జాయిన్ కోర్స్ అని గ్రీన్ బటన్ కనిపిస్తుంది, ఒకసారి ట్యాప్ చేయండి. సో కోర్సులో జాయిన్ కావడానికి లాగిన్ చేయమని అడగటం జరుగుతుంది. లాగిన్ ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాగిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ చేసినట్లయితే సో కంప్లీట్ కోర్స్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. నిష్ఠా ఎఫ్ఎల్ఎన్ కోర్స్ 1 ఇంగ్లీష్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ షేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి వివరాలన్నీ ఒకసారి చెక్ చేయండి. చెక్ బాక్స్ రైట్ ఇచ్చేసి ట్యాప్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ ప్రొఫైల్ అనేది సేవ్ చేయడం జరుగుతుంది. కోర్స్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ లెర్నింగ్ ఒకసారి ట్యాప్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. సో కోర్సును మీరు చదవటానికైతే ఇక్కడ పేజీ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కోర్సు యొక్క సబ్ టాపిక్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఒక్కో సబ్ టాపిక్ వెళ్ళడం ద్వారా మీరు కోర్సును కంప్లీట్ చేసి క్విజ్ క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. క్విజ్ క్వశ్చన్స్లో మీకు 3 అటెంప్ట్స్ అయితే ఉండటం జరుగుతుంది. 3 అటెంప్ట్స్లో మీరు 16 మార్క్స్ అయితే అచీవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అచీవ్ చేయనట్లయితే కోర్సు ఇన్కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కోర్సును మనం 20 మార్చి 2024 కల్లా పూర్తిగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక్కో కోర్సులో ఈ విధంగా జాయిన్ అవుతూ కోర్సెస్ అన్నీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.